అదే ఇక్కడ నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును. నీతిమంతులు ఎవరైనా ఉంటే పిల్లరా భూమి యందు వారి మార్గాలు మనం ఏం చేయాలన్నా సరే, ఏం చేసినా దేవుని యొక్క ఇష్టానుసారంగా చేస్తాడు నీతిమంతుడు. ఆయన మార్గాలు సరళమైపోతాయి పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయదు అంటే సునాయాసమట. అంత ఏదైనా మార్గం పోవాలనుకో, మనం ఏదైనా కార్యాలు ఉన్నాయనుకో, మనం చేసే కార్యం సరళం అంటే తేలిగ్గా ఉంటాయి, అంటే సునాయాసంగా ఉంటాయి. అంత కష్టపడక్కర్లా, అంత శ్రమపడక్కర్లా, మనం తేలిక మార్గములుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, అట్లాగే యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని. ఇప్పుడు భూమి మీద తీర్పులు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇది తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొచ్చున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని తీర్పులు భూలోకమునకు వచ్చేటప్పుడు వస్తున్నాయంటే అవి ఆ తీర్పులు చూసిన వాళ్ళు ఏం నేర్చుకుంటారంట? నీతిని నేర్చుకుంటారు. ఆ తీర్పులు చూసి కూడా నీతి మార్గం నేర్చుకోకపోతే ఎవరేం చేయలేరు. తీర్పులు భూలోకంలో జరుగుతున్నాయి. ఏ పని చేసిన వాళ్ళకి ఆ తీర్పు ఉంటుంది. మంచి చేసిన వాడికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వాడికి చెడే జరుగుతుంది. ఆ విధంగా తీర్పులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు నీతి మార్గం మనం నేర్చుకుంటే ఈ తీర్పులు మనకు రావు కదా అని విశ్వాసంతో నీతి మార్గాన్ని నేర్చుకుంటారని దేవుడు చెప్తూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. చివరిగా ఇది మాట జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. దుష్టులకు దయ చూపినాను, వారు నీతిని నేర్చుకున్నారు. దుష్టులు ఉన్నారు, దేవుని మాట వినని వాళ్ళు, దేవుని మాట లెక్క చేయని వాళ్ళు. వాళ్ళ మీద దయ చూపినాను, వారు నీతిని నేర్చుకోరంట.